ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. वाव क्या सीन है कंस्ट्रक्शन बिल्डिंग लो एमोशनल रोमांस स्टॉप इट यू स्टॉप इट నా చెల్లి ఉండాల్సిన ప్లేస్ లో ఎవరినో ఎత్తుకొని తిరుగుతున్నావు. నీకసలు మాట్లాడే రైట్ లేదు గౌతమ్. నందుగారు ప్లీజ్ సీరియస్ అవ్వకండి. మా విషయం పక్కన పెట్టండి. ఒక్కసారి శ్రావ్య గురించి ఆలోచించండి. మీ ఇద్దరి ప్రేమ గురించి ఆలోచించండి. మీకోసం తను అక్కడ పిచ్చిదానిలా ఎదురు చూస్తుంది. దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. మరి నా చెల్లెలు బాధ చూసి నేను మా నాన్న మా అమ్మ అందరం పిచ్చి వాళ్ళం అవుతున్నాం. మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు? చూడు, నా చెల్లికి న్యాయం జరిగే వరకు మీరు ఎంత మంది వచ్చి బతిమాలినా నేను శ్రావ్యని పెళ్లి చేసుకోను. ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేయకండి. చేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. అహల్య గారు, ఇక్కడేం చేస్తున్నారు? అదితి కోసం ఎదురు చూస్తున్నాను. ఇంట్లో లేదా? లేదండి. అక్క వాళ్ళ గదిలో గాని నానమ్మ దగ్గర గాని చూసారా? అంతా చూశాను, ఎక్కడా లేదు. లేదా? తన గిఫ్ట్స్ అన్ని మీరు స్టోర్ రూమ్ లో పెట్టారన్న బాధతో అన్నీ కాల్చేసింది కదా, అప్పుడు వెళ్ళిపోయింది అంతే. మళ్ళీ తనని ఇంతవరకు చూడలేదు. ఒకవైపు చాలా రాత్రి అయిపోయింది. అసలు ఎక్కడుందో ఏం చేస్తుందో. తనకున్నవి రెండే ఇళ్ళు, ఒకటి వాళ్ళది, రెండు మనది. తను ఇక్కడ లేదంటే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళుంటుంది. మీరేం కంగారు పడకండి. యామిని గారేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి. హలో కార్తీక్, అదితికి చాలాసేపటి నుంచి ఫోన్ ట్రై చేస్తున్నాను. తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఏమైంది? అయ్యింది. పొద్దున్న పెద్ద గొడవ అయ్యింది. గొడవ? ఏం గొడవ అయింది? చిన్నప్పటి నుంచి నువ్వు నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన గిఫ్ట్స్ అన్ని ఇది తీసి ఎక్కడో పడేసింది. ఆ వస్తువులు తీసి పడేసింది అహల్య కాదు, నేను. నా చేతులతో నేనే వాటిని తీసుకెళ్లి పడేశానని చెప్తున్నాను కదా. ఎందుకు? ఎందుకంటే నేను నీ జీవితంలో లేనప్పుడు నేనిచ్చిన గిఫ్ట్స్ కూడా ఉండకూడదనే అలా చేశాను. ఇది జరిగింది. అయితే మరి ఇప్పుడు అదితి ఎక్కడుంది? చూడలేదు. గౌతమ్ గదిలో ఉందేమో, చూసి ఫోన్ చేస్తాను. ఉండండి. సరే సరే, త్వరగా చెయ్యి.
గౌతమ్ గారు, అదితి గ్యారంటీగా వాళ్ళ ఇంటికే వెళ్ళుంటుంది కదా? అక్కడికి కాక ఇంకెక్కడికి వెళ్ళి ఉంటుంది? నేను చెప్తున్నాను కదా, మీరు రండి. గౌతమ్, అతిథి ఎక్కడా? అదే పొద్దున్న జరిగిన దానికి అలిగి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది. మరైతే యామిని గారు అతిథి కోసం ఇక్కడికెందుకు ఫోన్ చేస్తారు? అంటే అదితి అక్కడికి వెళ్ళలేదా? లేదనే కదా బామర్ది చెప్పేది. తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆల్రెడీ మేము ట్రై చేసాం. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళుంటుంది? ఆ? నువ్వొచ్చి దాని ప్రేమను చంపేశావు. ఆ రోజు జ్ఞాపకాలను చంపి దూరం చేసావు. పిచ్చిగా ప్రేమించిన పాపానికి ఎక్కడికెళ్ళిందో ఏం చేస్తుందో. ఇప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే ఏం సమాధానం చెప్తారో చెప్పండి. నానమ్మ, ఈరోజు జరిగిన గొడవకి అహల్యకే సంబంధం లేదని ఆల్రెడీ చెప్పాను కదా, మరి ఇంకెందుకు తన్ని మాట్లాడుతున్నారు? అంటాన్రా, అంటాను. ఈ రోజు సంబంధం లేకపోవచ్చు, కానీ ఇది వచ్చిన దగ్గర నుంచి అదితి కాచే ప్రతి కన్నీటి బొట్టుకి ఇదే కారణం అంటాను. వీలైతే వాళ్ళ కన్నీళ్ళాపు, అప్పుడు నా గుండెల్లో మంట చల్లారుతుంది. అమ్మా, ముందు అదితి ఎక్కడికెళ్ళిందో తెలుసుకోకుండా ఇప్పుడు ఈ గొడవలేంటి? కళ్ళ ముందు తన ప్రేమ గుర్తుల్ని తనే తగలబెట్టుకున్న మనిషి ఎక్కడికి వెళ్ళుంటుందిరా? మొన్ననే చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది. ఈసారి ఏ చెరువులోకో, బావిలోకో, లేక ఏ రైల్వే ట్రాక్ మీదకో వెళ్ళుంటుంది. వెళ్ళండి, వెళ్ళి కనీసం దాన్ని శవాన్నైనా తీసుకొచ్చి వాళ్ళ అమ్మ కప్ప చెప్పండి. నానమ్మ, ఏమండి, ముందు అదితి ఎక్కడికి వెళ్ళిందో వెతకండి. నాకెందుకో భయంగా ఉంది. అహల్య రా. సుభద్ర, యామిని ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ ఉండు. ఈలోపు ఎలాగైనా వెతికి అతిథిని తీసుకొస్తాం. కార్తీక్, అలాగే. పద. వస్తున్నా మావయ్య. ఆ వస్తువులు తీసి పడేసింది అహల్య కాదు, నేను. ఎందుకంటే నేను నీ జీవితంలో లేనప్పుడు నేనిచ్చిన గిఫ్ట్స్ కూడా ఉండకూడదనే అలా చేశాను.